మంచి, చెడు, ప్రేమ, భక్తి అన్నీ ఒకచోట కలిసి మహాదేవుడు ఒక ప్రళయంలా మారిపోయాడు. జ్యోతిర్లింగం కథ తర్వాత శివ యూనివర్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఉన్నాడు. ఆయన యోగి, వైరాగి. కానీ ఒకరోజు హిమాలయ పుత్రి అయిన సతీదేవి ఆయన్ని చూసి ప్రేమించింది. సతీదేవి ఎవరో కాదు, దక్ష ప్రజాపతి గారి పుత్రిక. దక్షుడు బ్రహ్మపుత్రుడు, గర్వంతో నిండి ఉంటాడు. ఈ శివుడు వైరాగి, శ్మశానంలో ఉంటాడు, నాగేంద్రహారం వేసుకుంటాడు. అలాంటి వాడికి నా కుటుంబంలో స్థానం లేదని చెప్పాడు. కానీ సతీదేవి పరమభక్తితో మహాదేవుణ్ణి కలిసి పరిణయం చేసుకుంది. శివ సతీ సంబంధం ప్రేమాభక్తితో నిండి ఉంది. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం చేశాడు. అందరి దేవతల్ని పిలిచాడు. శివసతిని మాత్రం పిలవలేదు. సతీదేవి నా తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు నేను వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు మహాదేవుడు ఆయన మనసులో ద్వేషం ఉంది, వెళ్ళవద్దు అని చెప్పాడు. కానీ ప్రేమ ఆమెను ఆపలేదు. సతీ యజ్ఞంకి వెళ్ళింది. కానీ అక్కడ అందరూ మహాదేవుని నిందించారు. ఆ మాట ఆమె మనసును గాయం చేసింది. ఈ శరీరంతో శివపత్నిగా ఉండలేను అని చెప్పి సతీ యజ్ఞం జరుగుతున్న అగ్నిలో ప్రవేశించింది. ఈ ఘోరమైన విషయం విన్న శివుడు క్రోధంతో రుద్రస్వరూపుడై శివతాండవం చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో వీరభద్ర జననం, దక్షయజ్ఞ, ప్రజాపతి సంహారం ఎలా జరిగిందో చూద్దాం. మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ.